నడుస్తుంది ప్రచారం? టీఆర్ఎస్ తెలుస్తుంది, ప్రచారం ఎట్లా బాగానే ఉంది. సునీత మాలాంటి సునీత వచ్చారు ఆవిడ? వచ్చారు, 3 సార్లు వచ్చింది. 3 సార్లు కూడా బస్సులలో తిరుగుతూనే ఉంది మంచిగా. మాలాంటి గోపినాథ్ కూడా రోడ్లు గీళ్ళు మంచిగా చేసిండు ఆయన పాపం. ఏదో కర్మగాలి చనిపోయింది ఆయన. ఈమె కూడా తిరుగుతుంది కాబట్టి సానుభూతి ఓట్లు కూడా పడతాయి, బాగానే ఉంటది ఆమె కూడా. మరి అందరూ నవీన్ యాదవ్ వస్తే బాగుంటది అని చెప్పేసి అనుకుంటున్నారు. నవీన్ యాదవ్ అంటే ఇప్పుడు ఆయన ఇంత ముందు కూడా ఒకసారి నిలబడ్డాడు కానీ ఓడిపోయింది. ఇది అది బలవంతం చేస్తాం, మనం ఏం చెప్పలేము. నమస్తే అంకుల్. సో ఇక్కడ రాజకీయాలు ఎలా ఉన్నాయి అంటే ఓ పక్కన బీఆర్ఎస్, బీజేపీ ఇంకా కాంగ్రెస్ ఈ 3 బైపోల్ ఎలక్షన్స్ కి రెడీగా ఉన్నాయి. సో ప్రచారం ఎలా జరుగుతుంది? ప్రచారం బాగా జరుగుతుంది. ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీ పరంగా? మాగంటి గోపినాథ్ మంచిగానే బాగానే చేసిండు, రోడ్లన్నీ బాగా చేసిండు, మంచిగానే చేసిండు. ఇప్పుడు ఆయనకి వేద్దామని వాళ్ళ భార్యకి వేయాలని. ఓకే. మరి కాంగ్రెస్ వాళ్ళేమో ఇటు పక్కన నవీన్ యాదవ్ వస్తాడని చెప్పేసి బల్ల బుద్ధి చెప్తా ఉన్నారు అంటున్నారు, మనకు ఐడియా లేదు. ఓకే. ఆయన ఏం మంచి పనులు చేశాడండి అంటే అందరూ అతని పేరే చెప్తా ఉన్నారు. నెల బాగా చేసిండు, రోడ్లను మంచిగా చేసిండు, వాటర్ మంచిగా ఉన్నాయి. ఓకే, మంచిగానే చేసిండు. కాంగ్రెస్ కి ఎందుకు వేయరు? వాళ్ళు కూడా మంచి హామీలు ఇచ్చారు కదా, ఇప్పుడు చెప్పారు కదా. కానీ వాళ్ళేం పెద్దగా పట్టించుకోవడం లేదు, పట్టించుకోవట్లేదు. మీ ఓడైతే ఫైనల్ గా ఎవరికి చెప్పడం ఎందుకు, అక్కడికి వాళ్ళకి అంటారు. చనిపోయింది కదా.